బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం మూలలంక గ్రామానికి చెందిన ఆనందమణి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇది ఆత్మహత్య కాదని పక్కా హత్యనని ఆరోపిస్తున్నారు. నరసాపురానికి చెందిన వెంకటేశ్వరరావు ప్రేమ వివాహం చేసుకున్న ఆనందమణితో మొదట సజావుగా కాపురం సాగించినప్పటికీ తర్వాత ఇతర బెట్టింగ్ ఇతర వ్యసనాలకు బానిసై కుటుంబ ఆస్తులు అమ్మించి సుమారు 75 లక్షల అప్పులు తీసుకున్నాడని ఆరోపణలున్నాయి. డబ్బు నష్టపోవడంతో భార్య ప్రశ్నించగా ఆమెపై దుర్భషలాడుతూ అదనపు కట్నం కోసం వేధించాడని, చివరికి భర్త వెంకటేశ్వరరావు అతని తల్లిదండ్రులతో కలిసి ఆనందమణిని హత్య చేసి ఉరివేసుకున్నట్లు నాటకం ఆడినట్లు మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఇది ఆత్మహత్య కాదు హత్యనని తేలిందని రెడ్డి సామాజిక వర్గ నేత ద్వారంపూడి వేణుగోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబం సంఘం నేతలు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్కు వినతిపత్రం అందజేశారు. ఇక ఈ కేసులో నిందితుడు వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితులకు కఠిన శిక్ష విధించి ఆనందమణికి న్యాయం చేయాలని బాధిత కుటుంబం రెడ్డి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కైకలూరు నియోజకవర్గ రెడ్డి సంక్షేమ సేవా సంఘం పరిధిలో మనందరం సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మన మూలలంక ఈ నియోజకవర్గానికి సంబంధించి మూలలంక అనే గ్రామంలో కర్రీ శన వెంకటరెడ్డి గారు వెంకటలక్ష్మి గారు కుమార్తె ఆనందమైన అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటే, ఆ పాప ఒక అబ్బాయిని, అతని పేరు వెంకటేశ్వరరావు అన్న అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరే, వెంకటరెడ్డి గారు కూడా కుమార్తె మీద ప్రేమతోటి తీసుకొచ్చి సరే సజావుగా చేసుకోండి అని చెప్పి ఆయన మానవతా హృదయంతో చెప్పడం జరిగింది ఓ తండ్రిగా. తర్వాత ఆ అమ్మాయిని అక్కడ చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఆ వెంకటేశ్వరరావు అన్న వ్యక్తి గురి చేస్తే ఆ అమ్మాయి తనకు తానే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నన్ను ఇంత ఇబ్బందులు గురి చేస్తున్నారండి, ఇతను వ్యసనాలకు లోనయ్యాడు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, మా తల్లిదండ్రులు మనస్తాపానికి గురి చేసి నేను చాలా పొరపాటు చేశానని స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందండి. అప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మాయి గురించి చెప్తే ఆ వ్యక్తి రాకుండా వాళ్ళ తల్లిదండ్రులు పెద్దలు వచ్చి మా ఓడు వచ్చేస్తాడని అని చెప్తే అతను గల్ఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా పూర్తిగా లేడు. ఒక 2 నెలలు అక్కడ పనిచేసి వచ్చేసాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వేరే బంధువుల వివాహానికి వెళ్ళిన టైంలో అమ్మాయి ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి, నేను మారిపోయాను, మన ఇద్దరం కలిసి ఉందాము, ఈ పోలీస్ స్టేషన్లో ఈ పెద్దలో వద్దు అని చెప్పి మాయ మాటలో నమ్మబలికి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులు కూడా పోలే ఏదో తీసుకెళ్ళాడు, మారతారు, వాళ్ళే సుఖంగా ఉంటారు అని అనుకున్నారు. వెళ్ళిన తర్వాత 4 రోజులు శుభ్రంగా చూసిన తర్వాత ఆ అమ్మాయి ఓ ఫోన్ కాల్ చేసింది. తండ్రి గారు వేరే వివాహంలో ఉన్నారు, ఆయన అక్కడ సౌండ్కి వినపడక అమ్మ వచ్చి మాట్లాడుకుంటారో అని అన్నారు. అంటే విషయం ఇదంటే ఆయన వెంటనే ఎల్దుడు, ఆయనకి విషయం పూర్తిగా అవగాహన లేక పాపం ఆయన ఈ సౌండ్ ఊర్లో తల్లి వినపడతలేదని చెప్పాడు. ఈ లోపల సాయంత్రమే 4 గంటలకి అమ్మాయి చనిపోయింది, ఉరేసేసుకున్నది అన్నారు. అది ఉరి కాదు, ఆ అమ్మాయిని హత్య చేసినట్టు జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఆ అమ్మాయి ఆత్మహత్య కాదు అని వచ్చింది. మనం అందరం కూడా జరిగిన నష్టం, అమ్మాయి పేరు ఆనందమణిని మన అందరం ఎంతమంది మనంతా కూడా మన రెడ్లందరం కూడా పోరాడినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా, మన వాళ్ళు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇంకో కొంచెం నడవడికి బాగోలేదని చెప్పినా మన వాళ్ళు దాన్ని సాఫీగా తీసుకుని మనకి చెప్తున్నారని, అంతేగాని మా అమ్మాయి గురించి ఏం మాట్లాడతామని అనుకోకండి. ఈ పిల్లలు కూడా దయించి కమ్యూనల్ పరంగా చెప్తున్నాం, ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా మనం చదువులో కానీ సమాజంలో కానీ మంచి సాంప్రదాయమైన వర్గంలో పుట్టాం. మన మీద ఈ కళ్ళు ఇలా పడతాయి. మీరు కూడా అవగాహనతో ఉండండి తల్లులారా, ఎందుకంటే అందరూ మా బిడ్డలే. మీరు చాలా జాగ్రత్తగా మంచి అవగాహనతో ఉండాలి. వాళ్ళు ఏమీ మనల్ని కరతేర్చరో. ఇలాంటి సంఘటన ఇంకో బిడ్డకే ఇంకో తల్లిదండ్రులకి ఈ మనస్తాపం రాకూడదని మేము అందరం కూడా మీకు వీడియోలో మన గ్రూపుల్లో ఇది తెలియపడుతున్నాం. మేము ఇంకో రకంగా అనుకోవద్దు, మేము తాపత్రయపడి అక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు వెళ్తున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే నాయకర్ గారికి, ఆ అబ్బాయి ఉండి స్థానిక ఎమ్మెల్యే నరసాపురం ఏరియాలో నాయకర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చి
స్థానిక పోలీస్ స్టేషన్కి ఎక్కడైతే కేసు పెట్టామో అక్కడికి వెళ్ళి వింతపత్రం మన సంఘం తరపున ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఈ ఘోరం చేసిన వారికి తీవ్రంగా శిక్షించాలని మేము అందరం కూడా ఏకకంఠంతో ఉన్నాం. వీళ్ళ వెనకాల మన అందరం ఉన్నాం. ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు పదే పదే చెప్తున్నాం. దీన్ని విన్నవించుకుంటూ మన అందరం కూడా బాధితులందరూ కూడా ఏకం అవ్వాలి. ఆనందమణిని తీవ్రంగా హింసించి చంపిన వారికి శిక్ష పడాలి. ఆనందమణిని తీవ్రంగా హింసించి చంపిన మనుషులకి శిక్ష పడాలి. ఆనందమణిని తీవ్రంగా హింసించి చంపిన మనుషులకి శిక్ష పడాలి. ఇది మనందరం కూడా తీసుకుందాం. వాళ్ళని శిక్షించేదాకా వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు. మనందరం దీన్ని అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ విషయాన్ని అవగాహన చేసేలాగా చెప్పండి. మన బిడ్డలందరినీ కాపాడుకుందాం. మన బిడ్డలే కాదు, సమాజంలో ఇలాంటి ముసుగులు వేసుకున్న మేకవన్ని పుళ్ళు కేవలం ఇదే వృత్తిగా ఎన్నుకుని ఆడబిడ్డలని జీవితాలని నాశనం చేసి సిదిమేసి సజావుగా సంసారం చేసుకుంటలేదు. కేవలం వాళ్ళ చంపడానికే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కొన్ని రోజులు మురిపించి నాశనం చేస్తున్నారు. దీన్ని అందరి బిడ్డలో మన వర్గమే కాదు, మన కులమే కాదు, అన్ని కులాల్లో బిడ్డలో కూడా శుభ్రంగా బతకండి. తల్లిదండ్రులకి మీరు మంచి పేరు తేండి. వాళ్ళని ఈ వయసులో తీవ్ర మనోవేదనకు గురి చేయకండి. అందరి జీవితాలని బాగు చేసుకోండి. దయవుంచి మీరు అందరికీ మరొకసారి మనవి చేస్తున్నా. సెలవు తీసుకుంటున్నాం.